భాగం 4 యుద్ధారంభ ఘోష రణరంగ రణధ్వని. కురుక్షేత్ర భూమి ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నది కాదు. గర్జనలతో, శంఖధ్వనులతో, రథగర్జనలతో దహించిపోతోంది. భూమి పగిలినట్లు, గాలి కేకలతో, ఆకాశం మేఘమయమై వణుకుతోంది. దేవతలు, ఋషులు, పితృదేవతలు సాక్షిగా చూస్తున్నారు. ఇది మానవుల యుద్ధం కాదు. ఇది ధర్మాధర్మ సమరం. ఒకవైపు అర్జునుడు, గాంధీవముతో వీరభంగి, కృష్ణుని ఆశ్రయం. మరోవైపు కర్ణుడు, రాధేయుడు, దుర్యోధనుని ఆశ, సూర్యుని తేజస్సు. రెండు రథాలు ఎదురెదురుగా నిలబడ్డాయి. భూమి మధ్యలో ఒక స్తబ్దత, గాలి కూడా ఊపిరి బిగబట్టింది. కృష్ణుడు రథ సారథిగా అర్జునుని పక్కన నిలబడి, తన హస్తములో శంఖాన్ని పట్టుకొని గంభీరంగా ఊదాడు. పంచజన్యం హృషికేశః. అర్జునుడు కూడా ఉరిమిన స్వరంతో, దేవదత్తం ధనంజయః. ఆ శంఖధ్వని ఆకాశమంతా విస్తరించింది. అది యుద్ధారంభ సంకేతం. దుర్యోధనుడు గర్జించాడు, రాధేయా, నీ శత్రువు ఎదుట ఉన్నాడు. నీ కవచము లేకపోయినా నీ పరాక్రమము దివ్యము. నీవు గెలిస్తే కౌరవ వంశము చిరజీవిగా నిలుస్తుంది. కర్ణుడు నిశ్చలంగా చెప్పాడు, రాజా, నేను కృష్ణుడు, అర్జునుడు ఇద్దరినీ యుద్ధరంగమునే జయిస్తాను. నా జీవితం యుద్ధమునకే పుట్టింది. ఈ రోజు సూర్యుని సాక్షిగా నా ప్రతిజ్ఞ నెరవేర్చుతాను. అతని స్వరము దివ్యంగా మారి, ఆకాశమంతా మార్మోగింది. కృష్ణుడు అర్జునుని చెవిలో మృదువుగా అన్నాడు, పార్థా, ఇతడు కేవలం మానవుడు కాదు. ఇతడు సూర్యుని పుత్రుడు, తేజోరాశి. కాని అతని శాపమే అతని విధి. నీ ధర్మం నీకు తోడుంటుంది. యుద్ధములో మదమును విడువకు. అర్జునుడు తల ఊపి, గాంధీవమును పైకెత్తాడు. మొదటి బాణం గగనమును చీల్చిపోయింది. సింహనాదంలా అది కర్ణుని రథముని తాకింది. కర్ణుడు వెంటనే ప్రతిదాడి చేశాడు. తన చేతిలోని దివ్య బాణములు ఆకాశంలో జ్వాలలుగా ఎగిరాయి. అర్జునుని రథచక్రములు తిప్పుకుపోతుండగా, కృష్ణుడు రథమును సమతుల్యంగా నడిపాడు. అర్జునుడు, నారాయణాస్త్రము సిద్ధం అని గర్జించాడు. కర్ణుడు, వాసవశక్తి సిద్ధం అని ప్రతిధ్వనించాడు. దేవతలు గగనమున చూసి భయపడ్డారు. ఇద్దరి మధ్య బాణాలు ఢీకొని అగ్నిప్రవాహములా జ్వలించాయి. రథాల గజాలు కేకలు, యోధుల అరుపులు, భూమి తడుముకుంది. అర్జునుడు గర్జించాడు, రాధేయా, నీ బాణాలు సూర్యరశ్ముల్లా మండుతున్నాయి. కాని నా బాణములు ధర్మాగ్నిలా దహిస్తాయి. కర్ణుడు నవ్వి చెప్పాడు, పార్థా, నీతో యుద్ధం చేయడం నాకు గౌరవం. కాని నీ విజయానికి నేను అడ్డం. ఈ సూర్యుని కుమారుడిని మరువకు. ఇద్దరి మధ్య యుద్ధం ఉగ్రరూపం దాల్చింది. గాంధీవము, విజయబాణములు, నాగాస్త్రములు, అగ్నిబంధనాలు. ప్రతి బాణము గగనమును చీల్చి మెరుపుల్లా కదిలింది. కృష్ణుడు రథాన్ని వేగంగా నడిపిస్తూ, తనలో చింతించాడు, ఇది యుగాల సమరం. కర్ణుడు ధర్మపక్షంలో పుట్టకపోవడం అతని దౌర్భాగ్యం. అర్జునుడు ధర్మానికి అవతారము, కర్ణుడు విధికి బలి. సూర్యుడు పశ్చిమానికి మొగ్గుతున్నాడు. కర్ణుని ముఖమున చెమటలు, అర్జునుని కళ్లలో అగ్ని. అంతరిక్షం ధ్వనులతో మార్మోగుతున్నది. ఇద్దరి సమరమును చూసి దేవతలు వణికారు. భూమి గర్భములో కూడా ప్రకంపనలు. ఇలా యుద్ధం ప్రళయరూపం తీసుకుంది. ఇది కేవలం బాణాల ఘర్షణ కాదు. ఇది విధి వర్సెస్ ధర్మం మధ్య నాటకం. ఇదే భాగం 4 ముగింపు. పౌర్ణమి. తదుపరి భాగం 5లో, కుడి చూపుడు వేలు, కర్ణార్జున ద్వంద్వయుద్ధం, శాపపు నీడ. ఇద్దరి మధ్య యుద్ధం తారస్థాయికి చేరుతుంది. కర్ణుని శాపం సజీవమవుతుంది. మరియు విధి ఎలా తన రహస్యాన్ని చూపిందో విపులంగా వర్ణిస్తాను.